నిషేధిత జాబితా 22A నుంచి భూములను తొలగించే నిబంధనలను సరళీకృతం చేస్తూ కొత్త జీవో తీసుకొస్తున్నామని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇకపై 22A నిర్వహణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ పరిధిలో ఉంటుందని చెప్పారు. 1954 కంటే ముందు అసైన్ చేసిన అన్ని భూములు నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు మంత్రి అనగాని వెల్లడించారు. 18/6/1954 నాటి కంటే ముందు అసైన్ ప్రతి ఒక్క భూమి కూడా 22A నుంచి తొలగించాలని చెప్పేసి మేము క్లియర్గా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే చట్టబద్ధంగా అధికారి ఎవరైతే ఉన్నారో లేకుండా కామన్ మ్యాన్ కూడా కామన్గా ఒక అధికారి ఇచ్చేసారని చెప్పి 22Aలో పెట్టినటువంటి ఉంటే ఏదైతే మేము పెట్టాల్సిన ప్రొఫార్మా ఇప్పుడు చెప్పబోతా ఉన్నాం ఆ క్రమంగా పెట్టకుండా అధికారి లేనటువంటి అధికారి పెట్టినటువంటి అన్నీ కూడా తీసేయాలని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే ఇప్పుడు ఈ యొక్క ఆస్తులను చేర్చడానికి లేదా తొలగించడానికి ముఖ్యంగా ఆర్డీఓకి సబ్ కలెక్టర్ మాత్రమే అధికారం ఇస్తా ఉన్నాం. ఇప్పుడు అంటే పై అధికారుల దగ్గరకో ఇంకో తిరగకుండా ఉండే విధంగా నిషేధ ఆస్తుల జాబితాలో ఏదైనా భూమిని చేర్చడానికి లేదా తొలగించడానికి ఆర్డీఓకి లేదా సబ్ కలెక్టర్కి మాత్రమే ఇస్తా ఉన్నాం. వెబ్లాండ్లో అందుబాటులో ఉన్న వివరాలు మరియు ఎప్పటికప్పుడు సవరించిన నిర్దిష్ట విధానాల ప్రకారం 22A జాబితాలో చేర్చే అవకాశం లేని ఆస్తిని కూడా ఏ అధికారి కూడా నిషేధించే జాబితాలో చేర్చకూడదు.